భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియాలో విడుదల కావడానికి ఒక్కరోజు ముందే విదేశాలలో విడుదలైన పుష్ప 2 అంచనాలకు తగ్గట్టుగానే ఉందని ప్రేక్షకుల నుంచి టాక్ వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనే సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరోసారి బన్నీకి నేషనల్ అవార్డు రావడం ఖాయమని మొదటి రోజే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సినిమాకు సంగీతం పెద్ద హైలైట్ గా నిలిచింది. ముగ్గురు సంగీత దర్శకులతో పనిచేయడం కలిసి వచ్చింది. దేవిశ్రీ పాటలకు అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తమన్ అందించిన బీజిఎం కూడా సినిమాను రుతలుగించింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చిన భారీ ట్విస్ట్ సినిమా హాల్లో ప్రేక్షకులను ఒక్క క్షణం పాటు ఊపిరాడకుండా చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని కోణంలో ఎవరు ఊహించని విధంగా రూపొందించిన క్లైమాక్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో వేసిన జాతర సెట్ ఇంతవరకు ఎవరు చేయని ప్రయోగంగా నిలుస్తుంది. చంద్రబోస్ పాటలు మరోసారి అవార్డుల పంట పండించడం ఖాయం. శ్రీవల్లిగా రష్మిక నటన మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంది. శ్రీలీల వేసిన కిసిక్ పాట స్టెప్పులు మత్తెక్కించేలాగా ఉన్నాయి. అడవి లొకేషన్ తో పాటు మారుమూల పల్లెల వాతావరణంలో తెరకెక్కించిన ఫైట్లు మాస్ ను విపరీతంగా ఆకర్షించడం ఖాయం. మొత్తంగా సినిమాలో అన్ని హంగులున్నాయని ఇదో ఫుల్ ప్యాకేజీ లాగా ఉందనే టాక్ వినిపిస్తుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన మంచి టాక్ తో సినిమా సక్సెస్ఫుల్ గా ముందుకు పోనుందని అంటున్నారు.